నెల్లూరు జిల్లా వెంకటరెడ్డిపల్లి జంక్షన్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులపై తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు దాడికి ప్రయత్నించారు. జంక్షన్ లో వాహనాల తనిఖీలు చేపట్టిన తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఓ టెంపో వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ వాహనంలో 20 మంది కూలీలున్నారు. పోలీసులు కూలీల వాహనాన్ని అడ్డుకోవడంతో కోపోద్రిక్తులైన కూలీలు టాస్క్ ఫోర్స్ పోలీసులపైకి దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు చేరుకుని తమిళనాడు కూలీలను బంధించారు. పట్టుబడ్డ వాహనంలో గొడ్డళ్లు, కత్తులు, ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటరెడ్డిపల్లి జంక్షన్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులపై తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఇవాళ రాత్రి 9:30 గంటల సమయంలో నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి జంక్షన్ వద్ద ఈరోజు పోలీసులకు, ముఖ్యంగా తిరుపతి టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వాళ్ళ బృందానికి పోలీసులు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు తిరగబడి పోలీసుల దాడికి కూడా ప్రయత్నించారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వెంకటరెడ్డిపల్లి జంక్షన్ లో ఉన్నటువంటి కొందరు వ్యాపారస్తులు కానీ సమీప పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఘర్షణ వాతావరణాన్ని చూసి పోలీసులకు సపోర్ట్ రావడంతో మొత్తం వాళ్ళందరూ కూడా వెళ్లిపోయేదానికి ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో పోలీసులు అప్రమత్తమై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళు కలువాయి నుంచి నేరుగా హైవే నెంబర్ 565 జాతీయ రహదారికి చేరుకునే సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు, అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ కాపు కాసి వీళ్ళు ఎర్రచందనం కూలీల యొక్క ఆచూకీని కనిపెట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనకు తెలుస్తుంది. మొత్తం ఈ పట్టుబడ్డ కూలీలలో దాదాపుగా 20 మంది పైగా ఉన్నారు. వీళ్ళలో ఒకరిద్దరు స్మగ్లర్లతో పాటు మిగిలినటువంటి తమిళనాడుకు చెందినటువంటి కూలీలుగా కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇది మొత్తం ఆపరేషన్ టోటల్ గా కూడా తిరుపతి టాస్క్ ఫోర్స్ రాఘవేంద్ర వాళ్ళ బృందం నుంచి కూడా ఇది జరిగినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఇక్కడ మొత్తగా గమనించినట్లయితే మనకి ఈ నెంబర్ 565 జాతీయ రహదారి ఈ ఎర్రచందనం స్మగ్లర్లకు కానివ్వండి, అలాగే ఎర్రచందనం కూలీల రాకపోకలకు కానీ ఒక స్వర్గధామంగా మారింది. గత కొద్ది కాలంగా కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ తూర్పు కనుమలకంతా కూడా డిజైన్ ఉంటుంది. ఇటు ఎయిర్పేట్ నుంచి నగరేకల్ వరకు ఈ రహదారి ఉంటుంది. ఈ రహదారి పైన పెద్ద పోలీసులు కూడా ఎప్పుడు పెద్ద అంతగా పెట్రోలింగ్ కూడా నిర్వహించకపోవడంతో ఇది మొత్తం కూడా ఎర్రచందనానికి కానీ అక్రమ రవాణాలన్నింటికి కూడా ఒక స్వర్గధామంగా మారుతుంది. నేరుగా ఇక్కడ నుంచి అక్కడికి ఉన్నటువంటి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ రోడ్ లో కలిసి అక్కడి నుంచి నేరుగా చెన్నై మార్గానికి వెళ్ళేటట్టుగా కూడా అవకాశంగా కూడా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా ఇవాళ జరిగినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ దాడుల్లో 20 మందికి పైగా ఎర్ర కూలీలు దొరకడంతో వీళ్ళు ఎక్కడ ఈ మొత్తం కూడా ఈ ఏ రకాలైనటువంటి ఎర్రచందనాన్ని నరికారు, అది ఆ నిల్వలు ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకెళ్లేసరికి ఈ బృందాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు తిరుపతికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. శిల్ప, అయితే నరసింహ, కూలీలతో పాటు ఏమేమి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు? వాళ్ళ దగ్గర కొద్దిగా ఆయుధాలు ముఖ్యంగా ఎర్రచందనాన్ని నరకడానికి ఉన్నటువంటి గొడ్డళ్ళు, చిన్న అంటే బ్యాటరీలతో నడిచేటటువంటి, అంటే సౌండ్ లేకుండా నడిచేటటువంటి ఈ రంపాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం ఉంది. వాటన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా గొడ్డళ్ళు, కొన్ని గడ్డ పొలుగులు కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళ రోజువారీ ఆహారానికి సంబంధించినటువంటి కొంత సామగ్రి కూడా అందులో ఆ వెహికల్ లో కూడా అంటే వాళ్ళతో పట్టుకున్నటువంటి వాహనాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇది మొత్తంగా కూడా ఇలా చాలా పక్కాగా జరిగినట్టుగా కూడా మనకుంది. లోకల్ గా ఉన్నటువంటి అటవీ శాఖ కానివ్వండి, అలాగే లోకల్ గా ఉన్న పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా కాపు కాల్చి వీళ్ళందరినీ కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ చాలా రహస్యంగా జరగడానికి కూడా కొన్ని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి, అటవీ శాఖ సిబ్బంది కానీ కొంత స్మగ్లర్లతో కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు, అలాంటి సమయంలోనే ఇలాంటి రహస్యమైనటువంటి ఈ ఆపరేషన్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శిల్ప, రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.